వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. TUWJF ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్. పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చెన్నైకి చెందిన శ్రీ వర్ధమాన్ జైన్ ఆదివారం టీటీడీ ట్రస్టులకు 6 కోట్ల రూపాయల విరాళం అందించారు. నాగూర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయ అరణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను కనువిందు చేసిన పెద్ద పులి. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ను వెంటనే కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ములుగు రోడ్లోని ట్రాన్స్కో వరంగల్ సర్కిల్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత. కన్వర్షన్ V1 కన్వర్షన్ V1 కన్వర్షన్ V1 కన్వర్షన్ V1 V1 కన్వర్షన్ V1 కన్వర్షన్ V1 కన్వర్షన్ V1 కన్వర్షన్. ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత. V1 కన్వర్షన్ 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 V1 ఆర్టిజన్స్. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ట్రాన్స్కో తరఫున ఆర్టిజన్ ఉద్యోగులంతా కూడా మాకు కన్వర్షన్ అనే ఒక అంశంతో అందరికి కూడా ఈరోజు 2017లో మాకు విలీనమని ఆ రోజు అబ్జర్ప్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి ప్రమోషన్ లేవు, ఎటువంటి ఏది కూడా ముఖ్యమైన బెనిఫిట్స్ కూడా ఏమీ వచ్చేది లేదు. ఇప్పుడు కూడా ఒకే సంస్థలో ఒకే దగ్గర పనిచేసేటప్పుడు 2 రూల్స్ పెట్టడం అనేది కూడా చాలా అన్యాయకరమైన విషయం. వీటన్నిటికీ నిరసనగా అదేవిధంగా ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది అంటే, ఒకే ఆఫీసులో పనిచేస్తాం, ఒకరికేమో బాధ్యతతో కూడా ఎంత క్రమశిక్షణగా పనిచేసినప్పటికీ కూడా మా యొక్క ముఖ్యమైన సమస్యల్ని తీర్చడానికి యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా రెస్పాండ్ కావడం లేదు. మేము ఈ మధ్య కాలంలో కూడా ధర్నా ప్రోగ్రాంలు అవి చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా మా వరంగల్ జిల్లాలోనే ఒక 3 కార్మికులు చనిపోవడం జరిగింది. అంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. మేము మాత్రమే ప్రాణాలకు తెగించి కూడా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మాకు ఇవ్వాల్సిన సౌకర్యాలు కానీ రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఇవి కూడా అందడం లేదు. కాబట్టి మాకు గత్యంతరం లేక ఈరోజు మేము ఈ ములుగు రోడ్ ఆఫీస్ ముందు ట్రాన్స్కో వరంగల్ జోన్ మన ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు రిలే నిరాహార దీక్షలు అనేది చేయడం జరుగుతూ ఉన్నది. మేము ఒకటే అడుగుదలుచుకున్నాం యాజమాన్యాన్ని, మాకు విద్యార్హతను బట్టి మాకు ఏదైతే ప్రమోషన్లు మేమైతే అడుగుతున్నామో దానికి మీరందరూ కూడా యాజమాన్యం ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని మా యొక్క ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలని కూడా మేము రోడ్డు మీద గత ప్రభుత్వం పడేసింది మమ్మలను. మీరు కూడా అదే పరిస్థితి రాకుండా మా యొక్క కార్మికుని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కార్మికుని యొక్క సంక్షేమం అనేటువంటిది ఎప్పటి నుండో ఉన్నది. కాబట్టి దాన్ని అదే విధంగా ఉండాలంటే కార్మికుని యొక్క కొట్టకుండా కార్మికుడు రోడ్డు మీద పడకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కార్మికుడు మంచిగుంటేనే రైతాంగానికి 24 గంటల కరెంటు ఇవ్వడం జరుగుతుంది. విద్యుత్ కార్మికుడే కారణం. ఎలాంటి చిన్న
ప్రాబ్లం వచ్చినా కూడా ఫీజ్ ఆఫ్ కాల్ అవుతుంది, లైన్ బ్రేక్ డౌన్స్ అవుతుంది. మా యొక్క విద్యుత్ కార్మికుడే ఆర్టిజన్ కార్మికుడు చేస్తేనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ రైతాంగం కంటనీరు పెట్టకుండా ఉంటుందంటే దానికి విద్యుత్ కార్మికుడే కారణమని ఈ వేదిక నుండి గుర్తు చేస్తున్నాం సార్. దయచేసి మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా గత ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని కాకుండా మమ్మలను ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. దయచేసి ప్రతి ప్రభుత్వ నాయకులైనా పర్వాలేదు, మా ఆఫీసర్లైనా పర్వాలేదు, మేము చేసేది కేవలం మా కడుపు కూటి కోసం మాత్రమే చేస్తున్నాం, కానీ ఎవరిని మేము కించపరచడం కోసం కాదండి. దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని ఈ కన్వర్షన్ కనుక చేస్తే మా ఆర్టిజన్ కార్మికుల యొక్క జీవితాలు బాగుంటాయని మేము కోరుకుంటున్నాము. కేవలం కన్వర్షన్ అనేది స్టడీకి తగ్గట్టు ఇస్తే దానికి కూడా మాకు విలువ ఉంటుంది. దానికి తగ్గట్టు మా జీవితాలు కూడా బాగుంటే మేము సంస్థకి ఇంకా ముందు కూడా మేము చాలా కష్టపడి వర్క్ చేస్తామని మా ఆర్టిజన్ కార్మికులందరి తరపున తెలపడం జరుగుతుంది. నా పేరు కనీస మద్దతు ధర చట్టం చేయాలని కార్పొరేటర్లకు దేశ వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పి రైతు వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం ఉపసంహరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన 2 AIKMSలో విలీన సభలో భాగంగా కోర్టు వద్ద నుండి హాల్ వరకు ఎర్ర జెండాలు చేతబూని అరుణోదయ కళాకారుల డప్పు ప్రదర్శనలతో ఉత్సాహంగా జరిగింది. అనంతరం AIKMS జెండాను రాష్ట్ర అధ్యక్షుడు వి కోటేశ్వరరావు గారు ఎగురవేశారు. కామ్రేడ్ మాధవన్న హాల్లో కామ్రేడ్ వి కోటేశ్వరరావు భిక్షపతి అధ్యక్షతన జరిగిన విలీన సభలో వెంకటరామయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకొని అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్నేహితులను ఈనాడు దేశంలో మొత్తం భారతదేశానికి అన్నం పెడుతున్నటువంటి ప్రజలకు అన్నం పెడుతున్నటువంటి రైతాంగం అత్యంత సంక్షోభంలో ఉన్నారు. రైతాంగం ఇలా గత ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అందరూ కూడా ముసల కన్నీరు గారుస్తూ అనేక వాగ్దానాలు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ప్రధానమైన డిమాండ్ మన రైతాంగ సంక్షోభంలో ఉండడానికి కారణం రైతు పండిస్తున్నటువంటి పంటకు ఒక ధర లేదు, రైతుకు నికర ఆదాయానికి లేదు. రైతాంగానికి ఈ దేశంలో దాదాపు 60% పైగా ప్రజలు వ్యవసాయం ఆధారపడి ఉన్నారు. అందులో పనిచేస్తున్నటువంటి రైతాంగానికి కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఈనాటి ఏ విధమైన హక్కు లేదు. ఈ సంక్షోభానికి మూలం మద్దతు ధరలు ఏదైతే ఉన్నాయో ఆ మద్దతు ధరలు తక్కువ నిర్ణయిస్తున్నారు. దానికి కూడా గ్యారెంటీ లేదు. పంట వచ్చినప్పుడు తగ్గిపోవటం, తర్వాత పెరగటం, మధ్య దళారులు దోసుకోవడం. ఫిబ్రవరి నుంచి SKM నాగపూర్ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది. దాని నాయకుడు జగత్ సింగ్ ధన్యవాల్ గత 55 రోజులుగా కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వం ఉడుపు లేదు, పలుకు లేదు, మోడీ మాట్లాడట్లేదు. దానికి సంఘీభావంగా 15వ తారీఖు నుంచి 111 మంది ఆమరణ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కథలు లేదు. ఇటువంటి విషయంలో మేము అధికారానికి వస్తే మా కోట్లు వేయండి, అధికారానికి వస్తే మేము చట్టబద్ధ కల్పిస్తాం కనీస మద్దతు ధరలకి అని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది.
ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. దాన్ని బలపరుస్తూ ఈ చట్టం చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని నీరుగా కోసం ఇవాళ మార్కెటింగ్ విధానం, జాతీయ మార్కెటింగ్ విధానం వచ్చి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను అమలు చేయమంటున్నారు. ఇది రాష్ట్రాలను పరిహరిస్తుంది. రద్దు చేసినటువంటి కార్పొరేట్ చట్టాలను దొడ్డుకోవడకుండా కార్పొరేట్ కమిటీ వాగ్దానం చేసింది సంవత్సరం లోపల. కనుక పోటీ సోదరులందరికీ కూడా పట్టణ హక్కులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇస్తే భరోసా వస్తుంది, పిఎం కిసాన్ వస్తుంది, సౌకర్యాలు వస్తాయి. ఆ విధంగా ఇటువంటి దానికోసం ఈ రోజున 2 ఏకమసీలు కూడా అయిపోతున్నాయి. ఈ డిమాండ్ సాధన కోసం రైతు ఉద్యమాన్ని, సమస్యల ఉద్యమాన్ని నిర్మించుకుంటున్నాం. జనవరి 26వ తారీఖున దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర రాజధానుల్లో, డివిజన్లో కూడా ట్రాక్టర్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. తప్పనిసరిగా సాధిస్తాం. దానికి మద్దతు ఇవ్వాలని అన్ని ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ గారిని కలిసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు మండలం బస్తిపాడు గ్రామంలో కె రామ్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలుగా చౌక దుకాణంను డీలర్గా పనిచేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు దౌర్జన్యంగా రేషన్ డీలర్లు తొలగించడానికి అక్రమ కుట్రలు చేస్తున్నారు. డీలర్ కె రామ్మోహన్ రెడ్డి గారికి పంచనామాలతో అవాస్తవిక సరుకులను తేడాను పొందుపరిచి షోకాజ్ నోటీసులు జారీ చేసి వీరిపై దౌర్జన్యం చేశారు. అనంతరం అందరి సమక్షంలో వీఆర్ఓ సరుకులు స్వాధీనం చేసుకున్నటకు సరిచూస్తుండగా డీలర్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు గ్రామ నాయకులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ గారిని కలిసి వారిపై తగు చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు. అలాగే అతను పక్కా తెలియజేసింది. అతను లేని కొన్ని ప్రాబ్లమ్స్ చేయమని చెప్పండి. చాలా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు, చాలా తెలుగుదేశం వాళ్ళకు ఫేవర్ చేస్తారు. కానీ సామాన్య మానవులకు, ప్రజలకు కూడా అన్యాయం మనం మార్కాపురంలో చేసినాము. మార్కాపురంలో మన ఇంత వరకు ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి కూడా డీలర్ల మీద ఏం లేకపోయింది. ఇప్పుడు మేము అధికారులు ఎక్కడ బిజినెస్ పాండ్యంలో ఎక్కడ బిజినెస్ లేదు. మొత్తం వీళ్ళే మన వాళ్ళే టార్గెట్ వాళ్ళకి. మీరు తహసీల్దారే కిందకి చెప్తున్నారు డీలర్లకు, మీరు రాజీనామా చేయండి లేకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా సీజ్ చేస్తామని చెప్తున్నారు. 100% మీ దగ్గర అప్పటి చెప్పండి, చెక్ చేస్తాను. కనీసం మేము పోయి మార్కాపురం పోయి తహసీల్దార్ దగ్గరికి పోయి మీరు వాళ్ళ ఇంటి దగ్గర ఏ సరుకులు బయట మా సచివాలయంలో కానీ పెట్టమంటే కూడా పెట్టకుండా లాస్ట్కు మీరు అదంతా కలెక్టర్ గారికి వచ్చి వాళ్ళ ఊళ్ళో అందరూ వచ్చి చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు చేస్తారు. అప్పుడే తహసీల్దార్ ఫోటోతో సాధించండి. మీ దగ్గరికి ఎందుకు చిన్న విషయం చెప్పాలని ఉద్దేశం. నేనే పర్సనల్గా పోయి చెప్పాను, చూడండి ఇది ఊళ్ళో ఇది పద్ధతి కాదు, మీరు బాగున్నా ఊళ్ళో మొదటి నుంచి కూడా బాగుంది, మీరు మీరు పక్కన సచివాలయంలో మీరు పంచాయతీ అర్థం చూడాలని పోయి పర్సనల్ రిక్వెస్ట్ చేసి కూడా ఇప్పుడే పట్టించుకుంటే లాస్ట్కు మళ్ళీ మీరు కలెక్టర్ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత మీరు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో 60 లక్షలతో, 15వ వార్డులో 20 లక్షలతో, 31వ వార్డులో 20 లక్షల నిధులతో మొత్తంగా 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి 14వ వార్డులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నూతన భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడావుల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు కూతూరు పద్మ, తోట మల్లికార్జున్, అజారే, బాలశంకర్, ఏఈ శరణ్, కౌన్సిలర్లు, నాయకులు, ఆయా వార్డు ప్రజలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
बेटी चाहिए बेटी को मत జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయనగర్ నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి సంజయనగర్ నాయకత్వం, గెలిపించుకుందాం గెలిపించుకుందాం సంజయనగర్ నాయకత్వం. సార్ ఒక్క నిమిషం. ఓకే సార్. పోదామా, ఎక్కడికి పోయినా కానీ నిరంతరంగా ఏదో ఒక పని చేసుకుంటూనే పోతా ఉన్నాం. అది ప్రజలు గమనిస్తున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ ప్రాంతంలో ₹1,00,00,000 పనులకు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. పనుల ప్రారంభం మొదలెట్టాం. ఈ కళాశాల, ఈ సంఘ భవనం, ఈ స్థలము, ఇక్కడ సమస్య నాకు చాలా ఇళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ భూములు మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద మనిషి వారికి లేరు, చేతులు మారినాయి. మీరందరూ కూడా సామరస్యంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు సామరస్యంగా వాళ్ళతో ఉండి సంఘభవనం కట్టించుకున్నాం. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. అందులో 60 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే 8 మందికి మన కళాశాల దళితులకు కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా ప్రగర్వంగా చెప్తున్నాం. బాలశంకర్ చెప్తుంటాడు, అక్కడ మాదిగ సంఘం అధ్యక్షులు ఉప్పారెడ్డి చెప్తూ ఉంటాడు, ఈ ప్రాంతం నుంచే మా అంతరంగం ఆడబిడ్డ కూడా ఉన్నది, మా సర్పంచ్ గారి భార్య మంచిగా పేదలు చూస్తారు. నా కుటుంబం నుంచి వచ్చిన కాడ వాళ్ళు ఉండే కాడ కూడా అంతర్గామంలో అక్కడ ఇందిరామిల్లు కట్టించాం. గాంధీనగర్ కట్టించిన సందర్భంలో కూడా నేను చెప్తా ఉంటారు. అప్పుడు మా తాత పార్లమెంట్ సభ్యులు నాకు అవకాశం ఇచ్చారు. ఇందిరామిల్లు మొదలుపెట్టి ఆగిపోయిన సందర్భంలో ఇల్లు మంజూరు చేయించుకొచ్చినాం. 4,520 ఇల్లు రాష్ట్రంలో ఎక్కడ లేరని కడితే మనం వాడకట్టు ఒక్క దళితులకే 8 ఇళ్ళు వచ్చాయి. మొత్తం 60 ఇళ్ళు వచ్చాయి. వాళ్ళందరూ సౌకర్యార్థం కూడా అన్ని పనులు. నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో బాలిక అదృశ్యం ఘటన మరవక ముందే కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో భారతి అనే మహిళ మిస్సింగ్ అయి 20 రోజులు గడుస్తున్నా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కర్నూలులో ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. ప్రశ్నించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అని తక్షణమే ఈ సంఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కేసులో ఉలిందకొండ ఎస్ఐ ఏమి పట్టించుకోనందుకు మేము వదిలిపెట్టడం లేదు ఆయనని. ఖచ్చితంగా భారతి మిస్సింగ్ కేసులో
ప్రతి సంఘం గొంతుకైపోయింది అని నేను తెలియజేస్తున్నా. నిజంగా మహిళల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధం ఉంటే ఇటువంటి భారతీయ మిస్సింగ్ కేసు లాంటి వాళ్ళు మిస్సింగ్ అయితే 20 రోజులైనా ఇంతవరకు పట్టించుకోకపోతే ఎవరు బాధ్యులు? మరి సమాజంలో మహిళ సందేశాన్ని వినిపించాలని చెప్పి కోరుతున్నాం. ముందుగా మహిళలు మాట్లాడవలసిందిగా అందరినీ కూడా మేము పిలుస్తాం. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే జరపడం అనేది అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అదేవిధంగా మహిళా సంఘాలు అన్ని కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం గురించి మనం ఒక డిమాండ్గా భారతీయ మిస్సింగ్ కేసును వెంటనే చేయించాలని చెప్పి భారతీయ మిస్సింగ్ కేసును చేయించడమే కాకుండా అంటే మహిళల పైన పోలీసులు నిర్లక్ష్యం ఏ కమిటీ వేస్తున్నారు, ఏ విచారణ చేస్తున్నారు ఇంతవరకు ప్రజలకు చెప్పాలా? ఊరికే నేను ప్రశ్నించే గొంతుకంటే పోరాడతాం బాధ్యత న్యాయం జరిగేంత వరకు. నాయకల్ గ్రామంలో భారతీయ మిస్సింగ్ ఈ రోజుకి 20 రోజులు అవుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ల ముందు 36,000 మంది మహిళలు అదృశ్యమైనారు. మరి ఇటువంటి మహిళల పట్ల మరి ఎందుకు మిస్సింగ్ కేసులు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషను, సెక్యూరిటీ, పెస్ట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మరి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకి, సెక్యూరిటీ కార్మికులకి, పెస్ట్ కంట్రోల్ కార్మికులకి కనీసం ఒక్కొక్కరికి 3 నెలల నుంచి 4 నెలల జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి ఒప్పంద కార్మికులు వాళ్ళ కుటుంబాలు గడవడానికి, అదేవిధంగా పిల్లల చదివించుకోవడానికి, ఇంటి అద్దెలకి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిమెంట్ ప్రకారమే మరి ఒప్పందంలో ఉన్నటువంటి కార్మికులకి మరి కార్మికుల షేర్ 12%, అదేవిధంగా యాజమాన్యం షేర్ 12%, 24% పిఎఫ్ జమ చేయాల్సింది పోయి ఈరోజు కేవలం 12% చేసి వాళ్ళ కడుపులు కొడుతున్నారు. తక్షణమే పిఎఫ్ చట్టం ప్రకారం ఏ కాంట్రాక్టర్ అయితే పిఎఫ్ అమలు చేయడం లేదో వారిపైన కేసులు నమోదు చేయాలని, అట్లాంటి కాంట్రాక్టర్లకి బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు మరి వారానికి ఒక సెలవు, అదేవిధంగా జాతీయ పండుగ సెలవులు, అదేవిధంగా ఆర్జిత సెలవులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవి అమలు చేయకోకుండా కార్మికుల్ని ఒక బానిసలాగా చూస్తున్నారు. ఈరోజు అగ్రిమెంట్లు అయిపోయి పోయిన సంవత్సరం జూన్కి అయిపోయినప్పటికీ ఇప్పటి వరకు కూడా మరి ఈరోజు కొత్త అగ్రిమెంట్లు మరి టెండర్లు పాడుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు దాదాపు సంవత్సర కాలం కొత్త వేతనాలు మరి అమలు కాకోకుండా కార్మికులు నష్టపోవడం జరిగింది. ఈ కొత్త అగ్రిమెంట్లోనైనా 18,600 రూపాయలు శానిటేషను, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ కార్మికులకి కొత్త వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఎస్ మునప్ప, ఏటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు. పేరు జి ప్రణీత్ కుమార్. గత 15 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాను. పెండింగ్ జీతాలు మాకు ఇవాళ గత 3 నెలలు 4 నెలలుగా జీతాలు ఇస్తలేరు. మాకు చాలా ఇబ్బంది ఉంది. బడిపిల్లల ఫీజు కట్టుకోనిక, ఇంటి బాడుగలు కట్టుకోనిక, కరెంటు బిల్లు కట్టుకోనిక చాలా ఇబ్బంది ఉంది. మాకు 9,700 జీతం దేనికి సరిపోతలేదు. ఈఎస్ఐ పిఎఫ్ కూడా సరిగ్గా కడతలేరు. మాకు శాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి. మాకు 18,600 వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలో కె రామ్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలుగా చౌక దుకాణంకు డీలర్గా పనిచేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు దౌర్జన్యంగా రేషన్ డీలర్లకు తొలగించడానికి అక్రమ కుట్రలు చేస్తున్నారు. డీలర్ కె రామ్మోహన్ రెడ్డి గారికి పంచనామాలతో అవాస్తవిక సరుకుల తేడాను పొందుపరిచి షోకాజ్ నోటీసులు జారీ చేసి వీరిపై దౌర్జన్యం చేస్తున్నారు. అనంతరం అందరి సమక్షంలో వీఆర్ఓ సరుకుల స్వాధీనం చేసుకొనుటకు సరిచూస్తుండగా డీలర్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల టీడీపీ నాయకులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు గ్రామ నాయకులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ గారిని కలిసి వారిపై తగు చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.